తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మాటే మంత్రం అంటూ ఉంటారు. అంటే మాట మంత్రంలా పనిచేస్తుంది. అఫ్ కోర్స్ మనం ఏదైనా సిద్ధించాలంటే మంత్రాన్నే కదమ్మా పట్టిస్తాం. అది కూడా ఈ నాలుకతోనే కదా ఆడిస్తాం. సో ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలన్నా, కష్టపెట్టాలన్నా, ఇష్టపడేలా చేయాలన్నా కూడా ఈ పెదాల కదలికే కదా. కానీ వాటికి ఉన్న పవర్ అసలు ఎవరికి అర్థం కావట్లేదమ్మా. నా బాధ ఏంటంటే బికాస్ అని పడేస్తాం, నోరే కదా కదిలి. ఇంకోటి కూడా ఉందమ్మా, మాటే మంత్రం కాదు, మంత్రం కూడా మాటే. మంత్రం కూడా మాటే, అంతే కదా. మంత్రంలో ఉండేవి కూడా మాటలే. మాటలు అంటే అర్థవంతమైన మాటలు కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని మంత్రాల్లో ఈ ఈ అక్షరాలకు అర్థం ఏమిటంటే మనం చెప్పలేం, వాళ్ళకుంటాయి. ఏమిటంటే మాట మంత్రంగా ఎలా పనిచేస్తుందంటే, మనం ఒక శబ్దం ఉచ్చరించేటప్పుడు శబ్ద తరంగాలు ఏర్పడతాయి. ఆ శబ్ద తరంగాలు ఏర్పడినవి ఏవైతే ఉంటాయో అవి గాలిలో ప్రయాణం చేస్తాయి. మీ చెవి దాకా వచ్చాయంటే అలాగే అది వస్తున్నాయి. చెవి దగ్గరికి వచ్చి ఇయర్ డ్రమ్ను స్పృశించి అక్కడి నుంచి మెదడు దాకా వెడుతున్నాయి కదా శబ్ద తరంగాలు. మెదడు దాకా వెళ్ళడం మాత్రమే అనుకుంటున్నాం గానీ శరీరంలో అన్నింటి మీద, అవయవాల మీద పనిచేస్తాయి. అంటే మనకు అదే కదా, ఎమోషన్స్ పండించేది అలాగే అదే కదా, అలా పనిచేస్తాయి. ఈ పని చేసినందువల్ల మనం అనుకున్నటువంటి పని జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎలా వస్తాయి ఇవి అంటే, మాట్లాడేటటువంటి వాళ్ళ మాటలో భావము యొక్క తీవ్రతని బట్టి వస్తాయి. అంతే కదా. భావం తీవ్రత ఎప్పుడు ఉంటుంది? మనం వ్యవహార భాషలో చెప్పుకోవాలంటే, ఇఫ్ ఐ టాక్ విత్ కమిట్మెంట్, నేను ఒకటి విశ్వసించి అది నిజమని నమ్మి చెప్పినప్పుడు ఆ కమిట్మెంట్ ఉంటుంది నా మాటల్లో. తెలిసి తెలియకుండా అయోమయంగా మాట్లాడే మాటలకి ఇది తప్పనిసరిగా ఇది ఇంతే అని నేను నిక్కచ్చిగా బల్లా గుద్ది చెప్పేటటువంటి మాటలకి నా గొంతులో తేడా వస్తుందా రాదా? 100% అమ్మా. ఆ తేడా అవతల ప్రభావంలో తేడా చూపిస్తుంది అవతల వాళ్ళ మీద. ఇది మనకి ఈ సందర్భంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా చాలా తగినట్టు ఉంటుంది. ఎందుకంటే మొన్ననే మనం హోలీ చేసుకున్నాం. హోలీ పండుగ నాడు చేసే పని ఏమిటి? మనం ఏదో కామదహనం చేస్తాం. కానీ ఒక కథ ప్రకారం ఆ హోలిక అనే రాక్షసి తిడితే తట్టుకోలేదట. అందుకని దాన్ని చంపడానికి ఊళ్ళో వాళ్ళందరూ చేతైనన్ని తిట్లు తిట్టారని, అది దాంతో అలా 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 కదిలిపోయి పడిపోయిందని, దాంట్లో ఉన్న శబ్దాలన్నీ అట్లా శబ్దానికి దాని అవయవాలు సడలిపోయి పడిపోయిందని చెప్తారు. ఇది రంగూన్లో కూడా అలాగే చేస్తారు. బర్మా అక్కడ హోలిక అనే రాక్షసుని తయారు చేసి ఊరేగించి అందరూ వాళ్ళకు వచ్చినటువంటి సమస్తమైన తిట్లని ఆ రోజు ఉపయోగించుకుంటారు. అంటే సంవత్సరానికి సరిపడా తిట్టేసేయచ్చు. ఇక మళ్ళీ రేపటి నుంచి ఇంకొక తిట్టి తిట్టకుండా, మళ్ళీ ఏడాది దాకా తిట్లు తిట్టకుండా ఉన్నవన్నీ తెచ్చుకోవచ్చు. రాళ్లతో కొట్టి అవి చేసి మొత్తానికి. ఇది మనమేవో పురాణ కథలు అనుకుంటాం కదా. తిట్టుకుండే శక్తి చెప్తాను, మాటకుండే శక్తి. ఇప్పుడు మీరు అన్నది అదే, ఇలా దుర్వినియోగం అన్న దానికి. ఆఫ్రికా దేశంలో చెట్లని కొట్టాలి అంటే బతికున్న చెట్టును కొట్టకూడదు. అందుకని చెట్టును చంపేసి కొడతారు. చెట్టును చంపడానికి ఏమిటి మార్గం అంటే, ఊళ్ళో ఎవడిది పెద్ద గొంతుందో, ఎవడు బ్రహ్మాండంగా తిట్లు తిట్టగలడో వాడికి ఊళ్ళో వాళ్ళంతా డబ్బిచ్చి వాడి చేత ఆ చెట్టు కింద కూర్చుని ఆ చెట్టును తిట్టిస్తారు. ఇప్పటికీ జరుగుతున్నది అది. కొద్ది రోజులు అలా తిట్టేటప్పటికి ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ ఎండిపోయి చిగుళ్ళు రాక కొద్ది రోజుల్లో అది చచ్చిపోతుంది. ఇది ఆఫ్రికా దేశంలో వాళ్ళు అది చేస్తే దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. మనకి దోహద క్రియ అని ఒకటి ఉంది. చెట్ల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే మాటలకి చెట్లు పూలు పూస్తాయి అని. అకాలంలో పూలు కావాలంటే, ఇప్పుడు మనకి ఏదో ఈ ఋతువులో సంపెంగ పూలు కావాలి, ఇప్పుడు రావు కదా, వానాకాలంలో వస్తాయి. సంపెంగ పూలు కావాలంటే సంపెంగ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన దోహద క్రియ ఒకటి చేస్తే అది మర్నాటికల్లా చిన్న చిగురు వచ్చి ఆ చిగురులోంచి మొగ్గొచ్చి మొగ్గ వారం 10 రోజుల్లో పూలు వస్తాయి. ఇది దోహద క్రియ అని ఉంది. అకాలంలో చెట్లకి పూలు రావాలి అంటే. ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటివి ఇటు చంపడానికి మాటలు ఉపయోగించారు, ఇటు చెట్లు చిగురించటానికి మాటలు ఉపయోగించారు. ప్రకృతిలో ఉండే చెట్లకే ఉంటే మనుషుల్లో ఎలా ఉంటుందమ్మా? మరి అంచేత
నాలుక జాగ్రత్తగా వాడుకోవాలి. మనకి ఏం చెప్పారు? 2 చెవులు, 1 నాలుక. నాలుక 2 పనులు చేస్తుంది, తినడం, మాట్లాడడం. అంచేత విన్న దాంట్లో 4వ వంతే మాట్లాడాలి, అంతే కదా? అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు నీ భావోద్వేగం, భావ తీవ్రత ఎంత ఉంటుందో దాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. నీ స్వభావం కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది. మాట్లాడొద్దు, ఏమొస్తుంది మాట్లాడితే, లైక్ నీకు కోపం వచ్చింది, సైలెంట్ గా ఉండు, అక్కడ నుంచి వెళ్ళిపో, నీకు వినాలనిపించకపోతే అని అనేస్తాం. కానీ అసలు అంత కంట్రోల్ చేయాలంటే ఎంత మన మీద మనకి గ్రిప్ ఉండాలమ్మా. ఒకటమ్మా, మనసులో కోపం తెచ్చుకోకుండా ఉండాలి, కానీ కోపం అంటూ వచ్చాక కంట్రోల్ చేసుకుంటే బీపీ వస్తుంది. అర్థమైందా? కోపం తెచ్చుకోకుండా ఉండగలగాలి. వచ్చాక ఎదురు నువ్వు నన్ను ఎందుకు తిడతావని గట్టిగా అనేస్తే కొంతలో కాకపోతే కొంత లోపల ఉన్న ఉద్వేగం తగ్గుతుంది, బీపీ రాదు. అందుకే చూడండి, బాగా ఎవరన్నా అవనంగానే గచ్చపొదల్లా మీద పడే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి బీపీలు ఉండవు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే బాగా సప్రెస్ చేసుకుంటారో వాళ్ళకి బీపీ అన్నా వస్తుంది, అల్సర్ అన్నా వస్తుంది, ఏదన్నా వస్తాయి. అంచేత అసలు తెచ్చుకోకుండా ఉండాలి కోపం. అమ్మ, మనం మనుషులం కదమ్మా, కోపం రాకుండా ఎలా ఉంటుంది? వస్తుందమ్మా, రాకేమవుతుంది, మరుక్షణం పోగొట్టుకోవాలి. వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? వస్తుంది. కొంచెం దాని గురించి అంతెందుకు బాధ, అంతగా తీవ్రంగా తలుచుకుని బాధపడాల్సినంత పని ఏముంది? వాళ్ళేమో మాట వెళ్ళిపోయారు, మనం రోజుల తరబడి అనుకుంటే మనం అన్నిసార్లు తిట్టుకున్నట్లు లెక్క. వాళ్ళు ఏదో ఒకసారి తిడితే మనం 1000 సార్లు మన ఎందుకు తిట్టుకోవాలి? వదిలేసేయాలి. ఈ కొంచెం వైజ్గా ఆలోచించాలి. దీనికి మాట మంత్రంలో ఎట్లా పనిచేస్తుందో చెప్తారమ్మా. ఇప్పుడు మంత్రాలు కూడా ఎవరన్నా అన్నట్టయితే వెంటనే జరుగుతాయి. వాళ్ళ నోట్లోంచి ఒక మాట వస్తే జరుగుతుంది అంటాం కదా. ఎట్లా జరుగుతుందంటే వాళ్ళు దాన్ని జీవించారు గనక జరుగుతుంది. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస కథ ఉంటనే ఉంది. ఓ పిల్లవాడు బాగా వైద్యులు తినద్దని చెప్తున్నారు కానీ మా పిల్లవాడు బెల్లం తింటున్నాడు, మాన్పించలేకపోతున్నాను స్వామి, వీడిని మానమని చెప్పండి అని వచ్చింది ఒక ఆవిడ. బాబు బెల్లం తినద్దు అన్నాడు. మర్నాడు మళ్ళీ వచ్చింది, గురువు గారు మీరు చెప్పినా తింటున్నాడని. 3వ రోజు కూడా వచ్చింది, అమ్మ వారం రోజుల తర్వాత రా అన్నారు. వారం రోజుల తర్వాత వస్తే నాయన నువ్వు తీపి తినద్దు అని చెప్పారు. మానేశాడు. ఆ మర్నాడు వాళ్ళ అమ్మ మళ్ళీ వచ్చింది. అప్పుడు వరుసగా 3 రోజులు చెప్తే వినని వాడు ఇప్పుడు ఎందుకు విన్నాడు? అమ్మ నాకు తీపి చాలా ఇష్టం, ఈ వారం రోజుల్లో నేను తీపి మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకుని తినడం మానేశాను, మొన్న నేను చెప్పింది మాట, ఇవాళ నేను చెప్పింది మంత్రం అన్నాడు ఆయన. జరిగిన కథ ఇది. అంచేత ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి దక్షిణాఫ్రికా కథ కానీ, ఇక్కడ రామకృష్ణ పరమహంస ఇతివృత్తం కానీ, మనం ఇక్కడ చెప్పినటువంటి దోహద క్రియలు కానీ, ఇవన్నీ కూడా మాటకి శబ్దానికి ఉన్నటువంటి శక్తిని చెప్పేవి. అట్లాస్ షరగ్డ్ అని చెప్పి ఐన్ ర్యాండ్ రాసిన నవల ఒకటి ఉంది. అందులో కూడా ఈ మాటకుండే పవర్ మీద మనకి ఒక చక్కని ఇతివృత్తం చెప్తుంది ఆవిడ. వాళ్ళు ఏదో ఒక మంచి మెషిన్ తయారు చేసి అక్కడ పెట్టి గుహలో దానికి ఒక రాయి పెట్టి, ఆ రాయి తలుపులాగా అది తెలుసుకోవాలి అంటే ఒక మాటను ఉచ్చరించాలి, ఒక వాక్యాన్ని, అది ఆ రాతి మీదే ఉంటుంది. కానీ అందరికీ తెరుచుకోదు, ఎందుకంటే ఆ మాటని వీళ్ళు మనస్ఫూర్తిగా నమ్మి త్రికరణ శుద్ధిగా ఉచ్చరించాలి. దట్స్ వెరీ పాపులర్. 40 years అయినట్టుంది. షీ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ ఇన్ అమెరికా, ఐన్ ర్యాండ్ అని ఆవిడ రాసిన అట్లాస్ షరగ్డ్ లో ఉంటుంది ఇది. పవర్ ఆఫ్ ద సౌండ్. నేను ఇప్పుడు చెప్తా ఉదాహరణ పిల్లలకి. రా అన్నాను, ఇదే ఉదాహరణ, మళ్ళీ వేరే కూడా మార్చను. రా అని పిలిచాం, పిల్లాండి రాలేదు, రా అంటాం, మారిందా ఇంటోనేషన్? రాలేదు, రా అన్నా, వణుక్కుంటూ వస్తాడా రాడా? వస్తాడు. ఈ రానే ఇంకా ఉన్నాయి వేరియేషన్స్, ఊరికే ఈ 3 మనం చెప్పుకున్నాం కానీ. కనుక ఈ ఇంటోనేషన్ ఏదైతే ఉందో, భావ ప్రకటనకి శబ్దం అన్నది ఒక వాహిక, ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్న దాన్ని బట్టి, ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వచ్చే భావం ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. భావాన్ని బట్టి ప్రభావం, స్వభావాన్ని బట్టి భావాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. వెల్ సెడ్ అమ్మా. థాంక్యూ సో మచ్. నమస్తే.